ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, గత పాఠంలో మనము మానవునిలో ఉన్న రెండు స్వభావముల గురించి ధ్యానించాము. అయితే ఈరోజు ఈ రెండు స్వభావాల మధ్య జరిగే సంఘర్షణను గూర్చి మనము ధ్యానించబోతున్నాం. ఇందులో మొదటిగా విశ్వాసి యొక్క అనుభవాన్ని గూర్చి మనము ధ్యానిద్దాం. ఈ విశ్వాసి యొక్క అనుభవాన్ని గూర్చి మనం ఆలోచించినప్పుడు ప్రతి దేవుని కుమారులకు లేక దేవుని పిల్లలకు రెండు స్వభావాలు ఉంటాయి. ఇందులో ఒకటి రక్షింపబడిన మనిషికి, అలాగే రక్షింపబడని వారికి. ఈ రెండు అయితే మనము ఈ సంగతులు గ్రహించినప్పుడు మొట్టమొదటిగా ఈ అనుభవాన్ని మనం ఆలోచించినట్లయితే, మనం ఎప్పుడైతే రక్షించబడతామో, రక్షించబడిన తరువాత ఈ యొక్క రెండు స్వభావాల మధ్య పోరాటం అనేది ప్రారంభమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ చదువుకున్నట్లయితే, ఐదవ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వచనం మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇది మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఒక విశ్వాసి యొక్క విశ్వాస జీవితంలో ఎదుర్కొనే అనుభవాలను గురించి మాట్లాడుతూ, ఇది ఒక గొప్ప అంతరంగ పోరాటముగా తెలియజేస్తూ, ఈ పోరాటంలో విశ్వాసి ఎదుర్కొనే అనుభవం ఏమిటంటే, తను నిత్యము ఫేస్ చేసే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నిరంతర పోరాటంగా కనపడుతుంది. ఈ నిరంతర పోరాటంలో ఆత్మ శరీరము ఆత్మకును వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఇది ప్రాముఖ్యంగా మనం గ్రహించాలి. అలాగే రోమపత్రిక 7వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను
ఆనందించుచున్నాను కానీ, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? సో, మరణము అన్న మాటకి అర్థం ఏంటంటే, పాపమునకు లోనైన అంటే పాపమునకు లోనైన శరీరం అంటే తర్వాత మరణమునకు లోనవుతుంది. పాపము ద్వారా మరణము. అంటే ఇక్కడ అంతిమ ఫలితం ఏమిటంటే, ఒక విశ్వాసి యొక్క జీవితంలో 2 అనుభవాలు. ఒకటి శరీర సంబంధమైనది. 2 ఆత్మ సంబంధమైనది. ఈ 2 అనుభవాల మధ్య విశ్వాసి పోరాటం చేస్తూ ఉంటాడు. పోరాటం చేస్తూ తన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇప్పుడు విశ్వాసి యొక్క బాధ్యత అంటే ఏం చేయాలి విశ్వాసి? ఈ నిరంతర పోరాటంలో ఒక విశ్వాసి యొక్క, ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత ఏమిటి? ఈ పోరాటంలో తాను చేయవలసిన విధానం ఏమిటి? అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అందులో మొదటిగా పాత స్వభావం విషయంలో మనం ఏం చేయాలి? అంటే దేవుని యొక్క ఆలోచనను లేక ఆయన మన పట్ల కలిగున్న ఎస్టిమేషన్ ఏదైతే ఆయన కలిగుంటాడో దాన్ని మనము మొట్టమొదట అంగీకరించి లోబడాలి. దీని గురించి రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఇలా తెలియజేస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. అంటే మనం ఏమి ఆలోచన కలిగి ఉండాలి? మన ఆలోచన లేక మన అనుభవం ఏమై ఉండాలి? ఈ విషయంలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఎందుకు తరచుగా బలహీన పడిపోతున్నారు విశ్వాసం అంటే మనుషులం కదండి, శరీరంలో ఉన్నాం కదండి, మనం దేవుళ్ళం కాదు కదండి. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాప విముక్తుడు, పాపము లేనివాడు. అలాగే పాప విముక్తుడు అంటే పాపరహితుడు. అంటే చనిపోయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపరహితుడు అని ఆయన తీర్పు పొందాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేపిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. అంటే 2 విషయాల మధ్య పోరాటాన్ని జరిగిస్తున్న ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, పాపము విషయమై నేను చనిపోయాను.
అనే విషయాన్ని మొదట గ్రహించాలి. ఇక్కడ చనిపోవటం అంటే ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, పౌలు గారు గలతీయులకు రాస్తూ ఒక విషయాన్ని తెలియజేశారు. చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 19 వచనాన్ని మనం చదువుకుందాం. 19 వచనాన్ని మనం చదువుకుంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. అంటే పౌలు గారు నేను చనిపోయానంటున్నాడు. చనిపోయిన వాడు మరి పత్రిక రాస్తున్నాడు. అంటే ఆయన బ్రతికే ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రపు విషయమై చచ్చిపోయాడు. అంటే చచ్చిపోవడం అంటే లేకుండా పోవడం. అంటే ఈ భూమి మీద జరిగే సంగతులకు సంబంధం లేని స్థితిలోనికి వెళ్ళిపోవటం. పౌలు గారు ఇంతకుముందు ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్ర ప్రచారకుడు, ధర్మశాస్త్రం నిమిత్తము విపరీతముగా పోరాడినవాడు. ధర్మశాస్త్రం కొరకు పోరాటమే తన జీవిత లక్ష్యముగా ఎంచుకున్నవాడు. అలాంటి పౌలు గారు ఇప్పుడు ఏమయ్యాడు అంటే, అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో తనకు తెలియదు అన్నట్లుగా ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా జీవిస్తున్నాడు. అలాగే ఒక పాపి రక్షించబడిన తర్వాత విశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు గత జీవితంతో సంబంధం లేనట్లుగా బ్రతకాలి. అదే చచ్చిపోవటం అంటే. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఒక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, పౌలు ఏ విధంగా ధర్మశాస్త్రానికి దూరమైపోయి ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా జీవించాడో, అసలు ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంతో అసలు నాకేమీ తెలియదన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తన గత జీవితంతో సంబంధం లేనివాడుగా జీవించాలి. గత జీవితము అసలు ఎరగని వాడుగా జీవించాలి. అదే ఆ జీవితం విషయంలో చచ్చిపోవటం అంటే. అగస్టిన్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో విపరీతమైన దురలవాట్లకు, త్రాగుడుకు, జూదమునకు, వ్యభిచారమునకు అలవాటు పడిపోయాడు. ఆయన తల్లి మంచి భక్తిపరురాలు, ప్రార్థనాపరురాలు. ఆమె ప్రతి నిత్యము కూడా అల్లరిచిల్లరగా తిరిగి అగస్టిన్ కోసం ప్రార్థన చేస్తూ ఉండేదంట. అయితే ఒకరోజు వాక్యం వింటున్నప్పుడు అగస్టిన్ ఆ వాక్యాన్ని విని మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత ఒకరోజు అతను ఒక వీధిలో గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇంతకు ముందు తనతో అక్రమ సంబంధం కలిగిన ఒక స్త్రీ అగస్టిన్ ఆ వీధిలో తన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే పిలుస్తా ఉంది. పిలుస్తా ఉంటే అప్పుడు అగస్టిన్ ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఆమెకిచ్చే సమాధానం ఏంటంటే, నీవు నీవైతే కావచ్చేమో కానీ నేను మాత్రం కాదు. అనగా ఆ పాత అగస్టిన్ చనిపోయాడు. నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పి, నీవు నీవైతే కావచ్చు, నేను మాత్రం నేను కాను అని చెప్పి ముందుకెళ్ళిపోయాడు. అలాగే ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు పౌలు అంటాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా అపోస్తులైన పౌలు గారి వలె ఆలోచిస్తూ
నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ఆ తర్వాత పౌలు గారు ధర్మశాస్త్రం అన్నాడు. కానీ మన జీవితంలో ఏదైతే ఉందో, దేవుని చిత్తానికి వేరైనది, వ్యతిరేకమైనది ఏదైతే ఉందో, దాని విషయంలో నేను చచ్చిపోయాను అని చెప్పుకోవాలి. నేను చనిపోయాను అనే స్పృహ కలిగి ఉండాలి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అతను త్రాగుడు అలవాటుంటే ఆ ఆ యొక్క ఆ మందు షాప్ మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు, వైన్ షాప్ మీదకెళ్తున్నప్పుడు, నేను అక్కడున్న వారు ఒకవేళ పిలిచినప్పటికీ కూడా, తన స్నేహితులు తనని పిలిచినప్పటికీ కూడా, నేను చచ్చిపోయాను అని జెప్పాలి. అలాగే ప్రతి పాపం విషయంలో కూడా నేను చనిపోయాను అనే గ్రహింపు కలిగి, నేను చనిపోయాను అనే ఆలోచన కలిగి, నేను చనిపోయాను అనే విధానంలో జీవించవలసిన వారమై ఉన్నాం. అప్పుడు రెండిటి మధ్య జరిగే పోరాటంలో మనము ఒక మంచి విజయాన్ని సాధించగలిగిన వారమై ఉంటాం. ఇది విశ్వాసి యొక్క బాధ్యత అయి ఉన్నది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. పాత మనిషి విశ్వాసిలో సిలువ వేయబడినట్లు అంటే ఆహ్, మనము కూడా యేసుక్రీస్తు వారిలాగా సిలువకి ఎక్కలేదు, మేకులు కొట్టలేదు. కానీ క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్లుగా చెప్పబడింది ఈ వచనంలో. దానిని అంగీకరించడంలో మనము విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అంటే విశ్వాస రీత్యా మనము కూడా సిలువకెక్కాం అని నమ్మాలి. ఇక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఈ ఆలోచనలో మనం ముందుకు కొనసాగాలి. ఇక్కడ శరీరరీత్యా మనం నిజంగా చనిపోలేదు. కానీ పాపం విషయంలో చనిపోయాం. పాపం విషయంలో అంటే ఏ ఏ పాపాలకి మనం లోనయ్యామో, ఆ విషయంలో మనం చనిపోయాము అనే గ్రహింపును కలిగుండాలి. జాగ్రత్తగా మనం ఆలోచించినట్టయితే రోమపత్రిక 13వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుతున్నాం. రోమపత్రిక 13వ అధ్యాయము 14 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు చెప్తూ ఉంటాడు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అంటాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, శరీరేచ్ఛలను అనగా ఈ శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకునే విషయమై ఆలోచన చెయ్యొద్దు. అంటే శరీరమునకు మీరు లొంగిపోవద్దు. శరీరానికి కావలసిన కనీస సౌకర్యాలను మినహాయించి ఒక విశ్వాసిగా జీవించుటకు మనము ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు శరీరము ఆటంకపరిచే కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము నిషేధించవలసిన వారమై ఉన్నాం. అలా కాకుండా శరీరానికి మనము లొంగిపోయి శరీరాన్ని పోషించుకుంటూ అంటే పోషించడం అంటే తిండి పెట్టడం కాదు. శరీరం యొక్క ప్రతి ఆలోచనను నెరవేర్చే ధోరణిలో మనం సాగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ మనము మరలా పాత స్వభావానికి వెళ్ళే ప్రమాదంలో పడిపోతాం. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, శరీర కోరికల విషయంలో, శరీర సంబంధమైన ఆలోచన విషయంలో మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. రోమపత్రిక కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అంటే వీటన్నిటిని మనం చంపివేయాలి. చంపివేయటం అంటే ఏంటి? లేకుండా చేయటం.
ఇది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే ఇవన్నీ కూడా మనము మన జీవితంలో నుండి సమూలముగా తొలగించవలసిన వారమై ఉన్నాం. వాటిని మనం ఇంకా అలాగే కలిగి ఉంటే మనము మన విశ్వాస జీవితంలో ఓటమి పాలయ్యే ప్రమాదం ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పౌలు గారు అక్కడ రోమీయులకు ఒక సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. ఇక్కడ చూడండి, శరీరానుసారముగా అంటే శరీరాన్ని ఫాలో అవుతూ, శరీరాన్ని వెంబడిస్తూ మనం ఒకవేళ ప్రవర్తిస్తే మనం చావవలసిన వారమై ఉంటాం. గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మ చేత మనం ఏం చేయాలి? శరీర క్రియలను చంపేయాలి. శరీర క్రియలను చంపకపోయినట్లయితే మనం జీవించలేము. కనుక శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మనం ఇంకా శరీరానుసారంగా ప్రవర్తిస్తూనే ఉంటే మనము చనిపోతాము. మరలా మరలా మనం చనిపోతాము. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి, నవీన పురుషుడు లేక క్రొత్త వ్యక్తి చనిపోతాడు. ఆత్మ యొక్క అధికారము, స్వభావము అంతరించిపోయి మనిషి కంప్లీట్ గా శరీర సంబంధిగా మారిపోతాడు. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు ఇలా తెలియజేస్తూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది. ఎవరి గురించి? ఇస్సాకును గురించి. ఇస్సాకును విశ్వాసములో బలి ఇచ్చేశాడు. బలి జరిగిపోయింది. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేశాడు. ఆ బలి ఇచ్చుట ద్వారా మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందిని లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగెను అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ మరణమునకు సమానమైన వారు అనే పదాలు మనకి ఈ యొక్క ఇస్సాకు యొక్క అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ మీ అవయములను మరణానికి అప్పగించండి అంటాడు. ఎలా అంటే అబ్రహాము ఇస్సాకుని ఎలా అప్పగించేశాడంటే ఆయన హృదయంలో ఇస్సాకు చనిపోయాడు. అలాగా మన జీవితంలో కూడా పాపం విషయమైన ఆ యొక్క అనుభవాన్ని లేక పాపపు స్థితిని మనం చంపివేయవలసిన వారమై ఉన్నాం. ఇది జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనంలో ఒక చక్కని మాట మనకి కనపడుతుంది. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఈ పోరాటంలో మన పాత స్వభావం మీద విజయాన్ని సాధించడానికి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించొద్దు. పాపము అనేది ఇంకా మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. పాపానికి లోనయ్యే 2 సాధనాలు లేక 2 ప్రేరణలు మనతో ఉంటాయి. ఒకటి మనము ధరించుకునే శరీరము. మనము అంటే ఆత్మ,
ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం ధరించుకునే శరీరము పాపానికి ఆకర్షితమైనది. పాప ఆకర్షణకు లోనయ్యే స్వభావం దీంట్లో ఉంది. అంటే ఒక అయస్కాంతము ఆహ్, దగ్గర అయస్కాంతం అక్కడున్నప్పుడు ఇనుప చిన్న చిన్న ముక్కలు గాని, ఇనుప వస్తువులు గాని దాని సమీపానికి వెళ్ళినప్పుడు అది వెంటనే లాగేసుకుంటది. అది దాని తత్వం. అయస్కాంత శక్తి అంటారు. అయస్కాంతం ఏ విధంగా ఆకర్షిస్తుందో, శరీరము ఎప్పుడైతే పాప సంబంధమైన ఆ యొక్క వాతావరణానికి దగ్గరైనప్పుడు వెంటనే అది ఆకర్షించబడుతుంది. ఆకర్షించబడే స్వభావం శరీరంలో ఉంది. ఇక రెండవదేమిటంటే లోకం. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును అని యోహాను గారు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేశారు. కనుక లోకములో ఉన్నదంతా ఇదే. కనుక ఈ లోకము, ఈ శరీరము ఈ 2 కూడా ఆత్మను బలహీనపరిచే సాధనాలు. అంటే ఈ 2 పాప సాధనాలు. అందులో లోకం అంతా పాపం నిండిపోయింది. ఈ పాపానికి ఆకర్షితమయ్యే స్వభావం శరీరానికుంది. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఈ ఆకర్షించబడే ఈ అవయవాలన్నాడు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అన్నాడు. మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దృశ్యం మన కంట్లో అకస్మాత్తుగా సడన్‌గా పడుతుంది. వెంటనే మనం ఏం చేయాలంటే సడెన్‌గా మనం చూడాలని చూడలేదు. కానీ అలా వెళ్తూ ఉండగా పడింది. కానీ అది దాని నుండి మన దృష్టిని మరల్చుకోవటానికి మరొకసారి వెనక్కి తిరిగి చూడకూడదు. ఏంటది చూద్దామని. మొదటిసారి అప్రయత్నంగా అది నీ కంట్లో పడింది. కానీ రెండవసారి ప్రయత్నంగా నువ్వే దాన్ని చూస్తావు. ఇదే తేడా. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఈ రెండవసారి అంటే మొదటిసారి చూసేది నీకు సంబంధం లేదు. కానీ రెండోసారి చూసేది మాత్రం నీ ప్రమేయంతో జరుగుతుంది. అలాగా ఆ రెండవసారి జరిగేదాన్ని చంపివేయమంటున్నాడు. కనుక ఇలాగా కేవలం చూడటం మాత్రమే కాదు, ప్రతి విషయంలో కూడా మనం ఆకర్షితులమవుతాము, ఆకర్షించబడుతూ ఉంటాము. ఆ ఆకర్షించబడే దానిని ఏ విషయాల్లో మనం ఆకర్షించబడతామో వాటిని చంపివేయమంటున్నాడు. ఇది మనం గమనించాలి. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. అంటే ఏ అవయవాలైతే పాపానికి ఆకర్షించబడి పాప సాధనములుగా మారిపోయాయో అదే అవయవాలను ఇప్పుడు నీతికి అప్పగించుకుని నీతి సాధనాలుగా అనగా నీతి కార్యాలు చేసే వాటిగా దేవునికి అప్పగించనంటే దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోండి. మనం ఎప్పుడు దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోతామో అప్పుడు మనము నీతిమంతులంగా కొనసాగుతూ ఉంటాం. పాప జీవితానికి వేరుగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటాడు. అంటే ఇక్కడ వదులుకోవటం అంటే ఏమిటి? సంపూర్ణముగా దానికి దూరం అయిపోవటం, దాని నుండి దూరం అవటం. ఈరోజు చాలా మంది బాప్తిస్మం పొందక మునుపు
ఒక మంచి తీర్మానం కలిగి ఉంటారు. ఇక నుండి నేను ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, అది చూడకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు. ఇలాగ ప్రతి దాని విషయంలో ఒక మంచి పౌరుషంతో కూడిన తీర్మానం కలిగి ఉంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ మరలా ఒక్కొక్క పాపానికి అంటే ఏ ఏ పాపాల విషయమై తాను జాగ్రత్తగా గట్టి తీర్మానం తీసుకొని ఇంతవరకు ఉన్నాడో, దానికి ఒక్కొక్క దానికి మరలా లోనవుతూ ఉంటాడు. ఒకదానికి లోనైన తర్వాత ఆటోమేటిక్‌గా రెండవ దానికి లోనవుతాడు. రెండవ దానికి లోనైన తర్వాత మూడవ దానికి లోనవుతూ ఉంటాడు. విచిత్రం ఏమిటి అంటే, అతడు మరలా ఇంకొక పక్క క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూనే ఉంటాడు. ఆరాధనకు వెళ్తూనే ఉంటాడు. పాటలు పాడుతూనే ఉంటాడు. వాక్యం వింటూనే ఉంటాడు. మరలా ఓ పక్క భక్తి జీవితాన్ని జీవిస్తూనే ఉంటాడు. మరొక పక్క గతించిపోయి విడిచిపెట్టాను, మార్పు చెందాను అని ఏ ఏ విషయాలను గురించి అనుకున్నాడో, వాటికి అప్పుడప్పుడు మరలా చోటిస్తూ ఉంటాడు. నేను మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతున్నానే అనే గ్రహింపు కూడా కోల్పోతాడు. మీకు ఉదాహరణ ఏమిటంటే, రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మనం చదవగలిగితే, అందులో దావీదు బత్షెబ అనే ఒక స్త్రీతో వ్యభిచరిస్తాడు. అందులో ఆయన చేసిన ఆహ్, అతిక్రమం ఏమిటంటే, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఆయన అతిక్రమించాడు. మొట్టమొదటి వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞ అతిక్రమించాడు. రెండవది నీ పొరుగువాని భార్యనైనను, ఎద్దునైనను, దాసినైనను, దాసునైనను దేనిని ఆశింపకూడదు అని రెండవ దాన్ని అతిక్రమించాడు. మూడవది నరహత్య చేయకూడదు అనే దాన్ని కూడా అతిక్రమించి బత్షెబ యొక్క భర్తను యుద్ధంలో చంపేస్తాడు. ఈ 3 ఆజ్ఞలు 10 ఆజ్ఞలలో ఉన్న ఈ 3 ఆజ్ఞలు కూడా ఆయన అతిక్రమించాడు. అతిక్రమించిన సంగతి కూడా ఆయనకి స్పష్టంగా తెలుసు. కానీ నాకేమీ తెలీదన్నట్లుగా మరలా ఆరాధనకెళ్తున్నాడు. దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అవేమి మానుకోలేదు. అయ్యో! నేను పాపంలో పడిపోయాను కాబట్టి నేను దేవుని ఆరాధించకూడదు. ఇవేమీ చేయకూడదు అని చెప్పి అతను ఆహ్, అలాగా పాప భయంతో జీవించలా. యథావిధిగా మరలా నాకేమి తెలీదు. నేనేమి చేయలేదు అన్నట్లుగానే మరలా అలాగ కొనసాగుతూ ఓ పక్క పాపం ఆయనలో ఉంది. మరొక పక్క భక్తి జీవితం కూడా ఆయనతో ఉంది. ఈ రెండిటిని కొనసాగిస్తున్నాడాయన. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు విశ్వాసులమైన మనము కూడా ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంటే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకోకపోతే దినదినము కూడా దాని మీద మనం విజయాన్ని సాధించకపోతే అంటే ఆ పాపము మీద మనం ఇంకా కూడా విజయాన్ని సాధించకుండా ఇంకా మనము అప్పుడప్పుడు లేక ఎవరున్నారండి నీతివంతులుగా ఈరోజు మనం చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరలా ఎదుటి వారిని మనము కంపేర్ చేయటం, ఎదుటి వారితో మనల్ని మనం పోల్చుకోవటం. మనం చేసేదే తప్పు, దానికి సపోర్ట్‌గా ఎదుటి వారిని. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అని మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. అలాగే దేహముతో చేసిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలనని 2 కొరింథీ పత్రిక 5 అధ్యాయం 10 వచనంలో పౌలు గారు చెప్పిన సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఎవరికి సంబంధించింది అంటే నీకే. నీ తీర్పు, నీ క్రియలు, వాటి ప్రతిఫలము నీవే పొందుతావు. కనుక మనం ఎదుటివారి నుండి కంపేర్ చేసుకుంటే, ఎదుటివారి మనల్ని విమోచిస్తారా? లేదు. కానీ బుద్ధిహీనత, అజ్ఞానం అనేది మన తప్పును మనము సమర్థించుకోవటానికి మరలా ఆదాము యొక్క స్వభావం బయటపడుతూ ఉంటుంది. ఆదికాండం 2 అధ్యాయంలో దేవుడు ఆదామును అడిగాడు. నేను తినవద్దని చెప్పిన వృక్ష ఫలమును నీవు తింటివా అనంటే, అవును తండ్రి తిన్నాను అని దుఃఖంతో చెప్పాలి. భయంతో చెప్పాలి. కానీ ఆయన ఏమన్నాడు అంటే, నీవు
నాకిచ్చిన ఈ స్త్రీయే తాను తిని నాకిచ్చింది. నేను కూడా తిన్నాను. అంటే అందులో మొదట ఆరోపణ దేవుని మీద చేస్తున్నాడు. నీవు అన్నాడు. అంటే ఈ స్త్రీ నేను తెచ్చుకోలేదు. నాకీ గతి పట్టడానికి కారణం ఈ స్త్రీ. ఈ స్త్రీ ఎవరిచ్చారు? నువ్వే. నీవు అంటే మొదట దేవుడు దానికి కారకుడుగా, రెండవదిగా నాకిచ్చిన ఈ స్త్రీయే. ఇంతకుముందు ఆమెను తీసుకొచ్చి వివాహం చేయటానికి, జతపరచడానికి తెచ్చి ఆదాము ముందు నిలబెడితే నా శరీరంలో శరీరము, నా ఎముకలలో ఎముక, ఇది నాలో నుండి తీయబడింది గనుక నారి అనబడును అని చెప్పాడు. ఎవరు అని కూడా దేవుడు అడగలేదు. చూడగానే ఇది నాది, నా శరీరం, నా మాంసం, నా ఎముక అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఈ స్త్రీయే, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అని ఎక్కడో ఒక పరాయి స్త్రీని చూసినట్లుగా ఈమెకి నాకు అసలు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇది ఆదాము యొక్క నేచర్, ఆదాము యొక్క స్వభావం. అంటే దోషాన్ని ఇతరుల మీదకి ఆరోపించడం. అలాగే ఈరోజు రక్షించబడిన ఒక విశ్వాసి మరలా పాపానికి లోనవుతూ పాప జీవితాన్ని జీవిస్తూ దాన్ని ఇతరుల మీదకి తోచేస్తూ ఇతరులతో కంపేర్ చేస్తూ వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో, వీళ్ళు చూడండి ఎలా ఉన్నారో. ఆయన సేవకుడండి, సేవకుడే అలా ఉంటే నాదే ఉందండి. సేవకుడే ఇక్కడ సేవకుని ఫలితం ఉంటుంది. విశ్వాసికి విశ్వాస ఫలితం ఉంటుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత సేవకుడు లేడు, విశ్వాసి లేడు, అందరూ ఒకటే. తీర్పు అందరికీ సమానంగా ఉంటుంది, శిక్ష అందరికీ సమానంగా ఉంటుంది అనే విషయాన్ని ఎరగకుండా మనల్ని మనము మోసగించుకుంటూ మరలా పాపానికి లొంగిపోతూ ఈ పాపానికి లొంగిపోయామనే స్పృహ కూడా లేకుండా ఒకవైపు మరలా దేవునితో జీవించాల్సిందంతా జీవిస్తూ ఉంటాం. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమైన. కనుక మనము ఏం చేయాలంటే ఎఫెసీ 4:22లో చెప్పినట్లుగా మనము పూర్తిగా వదులుకోవాలి. ఆ ప్రాచీన స్వభావం, ఆ పాత స్వభావాన్ని పరిపూర్ణంగా మనము వదులుకున్నప్పుడు మాత్రమే దాని నుండి మనము పూర్తిగా ఎడబాసిపోగలం. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపం విషయంలో మనం మృతమైపోయాము. నేను ఆ పాపం విషయంలో నేను లేను, నేను చచ్చిపోయాను, నేను లేను అని మనం ఎంచుకోవాలి. అలాగా నానాటికి ఆ యొక్క పాప స్వభావాన్ని కంప్లీట్‌గా మనం మర్చిపోవాలి. ఏ విషయాల్లో మనం ఇంకా బలహీనమవుతున్నామో, ఆయా విషయాల్లో మనం ఇంకా ఏం కావాలి అంటే వాటిని మర్చిపోవాలి. అసలు వాటితో మనకు సంబంధం లేనట్లుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఇలా తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు నిన్ను దేవుడు రక్షించుకున్నాడు అంటే సత్క్రియలు చేయటానికి, దుష్క్రియలు చేయటానికి కాదు. కనుక సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు నవీన సృష్టి అయిపోయాం, క్రొత్త సృష్టి అయిపోయాం. కాబట్టి వాటి విషయంలో మనము జాగ్రత్త కలిగిన వారమై క్రొత్త జీవితాన్ని జీవించుట ద్వారా ఆ పాత స్వభావ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉంటాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు అంటాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ అసలు రక్షణ అనగా ఆ బాప్తిస్మము అంటే రక్షణ పొందుటకు దేవుడు ఆజ్ఞాపించిన బాప్తిస్మము అనే దాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ బాప్తిస్మములో జరిగే ప్రక్రియ ఏమిటి అంటే యేసుక్రీస్తు ఆ మరణము, అలాగే సమాధి, పునరుత్థానం ఈ మూడిటి విషయంలో ఒక క్రైస్తవుడు ఆ ఐక్యం అవ్వాలి. కింద 5వ వచనం చూస్తే, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై పొందుము. అంటే ఒక విశ్వాసి ముందుగా యేసుక్రీస్తు మరణములోనికి పాలువాడు కావాలి. అంటే యేసుక్రీస్తు వారు ఆయన మానవునికి రక్షణ అనుగ్రహించడానికి ఈ కార్యం చేశాడు. 1 మరణించాడు, 2 సమాధి చేయబడ్డాడు, 3 పునరుద్ధానుడై మరణాన్ని జయించి తిరిగి లేచారు. బాప్తిస్మములో కూడా ఈ 3 జరగాలి. అంటే ఈ మూడిట్లో మనం పాలివారం కావాలి. ఒకటేమిటి? మరణంలో యేసుక్రీస్తు వారు మరణించారు, మనం కూడా పాప విషయంలో మరణించాలి. అంటే పాపాన్ని చంపివేయాలి. యేసుక్రీస్తు వారు ఆ సమాధి చేయబడ్డాడు, అలాగే మన పాపం అంతటినీ కూడా పాతి పెట్టేయాలి. ఇక ఆ యొక్క సమాధి ఇక అందులోనికి బయటికి రాకుండా దాన్ని బలంగా మూసివేయాలి. యేసుక్రీస్తు వారి యొక్క సమాధికి బలమైన బండరాయిని అడ్డు పెట్టారు, పైగా దానికి సంఖ్యలు కూడా వేశారు. అంటే బండరాయి ఎవరు కూడా దొరలించకుండా. అలాగే మనం కూడా మన పాప జీవితాన్ని పాతి పెట్టి దాన్ని బలంగా కప్పెట్టాలి, మరలా అది బయటికి రాకుండా. ఈ 2 జరిగినప్పుడు మూడోది జరుగుతుంది. మూడోది ఏమిటి అంటే పునరుద్ధానం. యేసుక్రీస్తు వారు గాయాలతో, రక్తంతో ఆయన దేహం ఎలా అయిపోయిందంటే మనుషులు చూడనొల్లని వానిగా, వ్యాధి అంటే దీర్ఘకాలిక పేషెంట్ లాగా వ్యాధి అనుభవించిన వాడిగా, వ్యసనాక్రాంతుడిగా ఆయన ఉన్నాడు. ఆయన పాతి పెట్టేటప్పుడు ఆయన దేహం అలా అయిపోయింది. కానీ తిరిగి లేచేటప్పుడు అలాంటి కొరడా దెబ్బలతో నలగొట్టబడిన దేహం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇంకొక దేహాన్ని ఆయన ధరించుకున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే మరణించిన వ్యక్తి పాతి పెట్టబడ్డాడు, పాతి పెట్టబడిన వ్యక్తి తిరిగి లేచాడు, తిరిగి లేచిన వ్యక్తి యొక్క దేహం పాత దేహం కాదు. అలాగే మనం కూడా బాప్తిస్మం ముందు మన పాత పాప జీవితాన్ని కంప్లీట్ గా చంపేయాలి. అది మళ్ళీ బయటకు రాకుండా దాన్ని కప్పెట్టాలి బలంగా. మళ్ళీ అది మనలో కనపడకూడదు, ఆ లక్షణాలు మనలో కనపడకూడదు. అలా జరగాలి అంటే సమాధి బాగా స్ట్రాంగ్ గా జరగాలి. అది జరిగిన తర్వాత మనము తిరిగి లేపబడతాం. అంటే సమాధి ఎందుకు? లేవకుండా ఉండటానికే కదా. కానీ సమాధిలోని ప్రభువు లేచాడు. లేచిన ప్రభువు, పాతి పెట్టబడిన ప్రభువు దేహం ఒకటి కాదు. పాతి పెట్టిన దేహం ఒకటి, లేచిన దేహం ఒకటి. అలాగే మనం కూడా పునరుద్ధానం అవుతాం. అంటే నీటిలో నుండి తిరిగి లేస్తాను. లేచినప్పుడు పునరుద్ధానం యొక్క సాదృశ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో మనము ఆ ప్రభు యొక్క దేహం ఏ విధంగా క్రొత్త దేహాన్ని ఆయన ధరించుకున్నాడో మనము కూడా క్రొత్త జీవితాన్ని ధరించుకున్న వారమై పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో పాలువారం అవుతాం. ఈ ఈ కార్యాలన్నీ కూడా మనలో జరగాలి. చాలా మంది బాప్తిసం పొందుతున్నారు, కానీ వారిలో ఈ 3 జరగటం లేదు.
వారికి ఏం అర్థమవుతుందంటే నేను బాప్తిసం పొందాను అంతే. కానీ వారి జీవితంలో మరణించారా? మరణించిన వారి యొక్క పాత జీవితాన్ని పాతిపెట్టారా? మూడవది నవీన వ్యక్తులుగా, కొత్త వ్యక్తులుగా తిరిగి లేచారా? ఈ 3 ప్రశ్నించుకోవాలి. ఈ 3 నీ జీవితంలో జరగకపోతే నువ్వెన్ని సార్లు నీళ్ళలో మునిగినా అది బాప్తిసం కాదు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ 3 జరగలేదు నీ జీవితంలో. కనుక అలాగా ఎవరైనా ఉన్నట్లయితే వారు తాము పొందిన బాప్తిస్మాన్ని అది రక్షణార్థమైందో కాదో జాగ్రత్తగా గ్రహించవలసిన వారై ఉన్నారు. ఇక రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై. చూడండి, ఇక్కడ దేని విషయంలో మనం నిర్బంధించబడుతున్నామో దాని విషయంలో చచ్చిపోవాలి. ధర్మశాస్త్రము నుండి విడుదల పొందుతుంది కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇక్కడ అంటున్నాడు, ఒకటి ప్రాచీనము, రెండు నవీనము. కనుక ఆ ప్రాచీనం అంటే పాత స్వభావం. ఈ పాత స్వభావాన్ని ఇంకా మనం కలిగి ఉండకుండా పాత స్వభావాన్ని మనం ధరించుకున్న వారమై కాకుండా దాన్ని చంపివేసి నవీన స్థితిని అనగా నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమై మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మనము క్రొత్త జీవితాన్ని అంటే క్రొత్త దేహాన్ని అంటే పునరుద్ధానం అయ్యాం కదా, పునరుద్ధానం అయిన తర్వాత క్రొత్త దేహాన్ని మనం అనగా క్రొత్త స్థితిని మనం క్రొత్త నవీన స్థితిని మనం కలిగి ఉన్నాం. ఈ నవీన స్థితిని మనం బలపరచాలి, నవీన స్థితిని పోషించాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పేతురు గారు అంటాడు, 3 వచనం చూద్దాం. 2, 3 కలిపి చదువుతాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు శిశువులుగా మనం జన్మించాం అంటే మనలో ఒక నవీన స్థితి పుట్టింది. నవీన పురుషుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్న ఈ నవీన పురుషుడు, మనలో పుట్టిన ఈ నవీన స్వభావం చచ్చిపోకుండా ఉండాలంటే, బలహీనపడకుండా ఉండాలంటే దినదినము వాక్యము చేత అనగా నిర్మలమైన వాక్యము చేత మనము మనలో ఉన్న ఆ నవీన స్వభావాన్ని, క్రొత్త స్వభావాన్ని పోషించి పెంచి బలపరచాలి. మనలో ఒక క్రొత్త వ్యక్తి పుట్టాడు, క్రొత్త స్వభావం పుట్టింది. ఆ క్రొత్త స్వభావాన్ని దేవుని వాక్యమును పాలతో దినదినము పోషిస్తూ బలపరిచినప్పుడు ఆ పాత స్వభావం ఆటోమేటిక్గా అంతమైపోతుంది, లేక అంతరించిపోతుంది అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనము రక్షించబడటం సరిగానే రక్షించబడ్డాం, అంతా బాగానే జరిగింది, బాప్తిస్మంలో రక్షణ కార్యం బాగానే జరిగింది, మంచి ఫలితాన్ని పొందాం. కానీ పొందిన ఆ నవీన స్వభావాన్ని బలపరచడానికి, పెంచి పోషించడానికి మనకు వాక్యం లేదు. వాక్యానికి దూరం అయిపోయాం, మరలా పాత స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఈ పుట్టిన ఈ పిల్లవాడు పాలు లేకుండా ఎంతకాలం బ్రతుకుతాడు? చనిపోతాడు. ఆహారం లేకుండా ఉండలేడు కదా, చనిపోతాడు. ఎప్పుడైతే ఈ నవీన వ్యక్తి చనిపోతాడో ఆటోమేటిక్గా రెట్టింపు శక్తితో ప్రాచీన పురుషుడు బయటపడతాడు. అసలు పోడు, ఒక పక్కన ఉంటానే ఉంటాడు. ఎందుకంటే శరీరం ఉంది, లోకం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి.
ఒక పనికిరాని చెట్టుని మనం ఆ మొదలుతో నరికేస్తాం. ఆ నరికినవన్నీ తీసి పడేస్తాం. అది పోయిందిలే అనుకుంటాం. కానీ వర్షం పడగానే అది చిగురించడం మొదలుపెడుతుంది. ఎందుకంటే ఆ మొద్దు అలాగే ఉంది. అలాగే మన శరీరం ఇంకా ఉంది. ఈ శరీరానికి లోకం అనే ఆ వర్షం లేక లోకం అనే నీరు తగలగానే వెంటనే ఇది చిగురించడం మొదలుపెడుతుంది. అంటే ప్రాచీన స్వభావం. కనుక మనం ప్రాచీన స్వభావాన్ని అంతరింప చేయడానికి నవీన స్వభావాన్ని దినదినము వాక్యంతో పోషించాలి. వాక్యంతో బలపరచాలి. వాక్య బలం లేకపోతే, వాక్యాహారం లేకపోతే, వాక్య సహవాసం లేకపోతే మనం మరలా పాత స్థితికి లోనయ్యే భయంకరమైన ప్రమాదం ఉంది అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక చివరికి మనం చేయవలసిన మరొక పని ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. చదువుకుందాం ఆ విషయాన్ని. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటాడు. అంటే మనం మరలా పాత స్థితిలోనికి వెళ్ళిపోయినట్లయితే మనము ఏమవుతామంటే దేవుని ఆత్మను దుఃఖపరిచే వారంగా ఉంటాము. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే అలా కాకుండా మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ చక్కని మాదిరికరమైన మాట మనకు కనపడుతుంది. మనకు సహాయకరమైన మాటను మనం ఆలోచిస్తే 6వ అధ్యాయం 10వ వచనం మనకు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తుంది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. అంటే వీటన్నిటిని వ్యక్తిగతంగా మనం చేస్తూనే దేవుని సహాయం పైన ఆధారపడాలి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన మహాశక్తివంతుడు, సర్వశక్తివంతుడు, ఆయన్ని బట్టి మనం బలవంతులమై ఉండాలి. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయంలో అంటాడు, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను అంటాడు. కనుక మన బలహీనతలన్నిటి నుండి విడిపించి మనల్ని బలపరిచే మన ప్రభువు మనతో ఉన్నాడు. కనుక మనము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు అనగా క్రీస్తునందు మనము బలవంతులముగా ఉండాలి. దేవుని యొక్క సహాయంతో, వాక్యం యొక్క సహాయంతో మనము దీనిని జరిగించవలసిన వారమై ఉన్నాము. కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే చివరిగా జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. చదువుకుందాం. 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నేను వచ్చి దేశమును క్షమించండి, నేను రెఫరెన్స్ తప్పు చదువుతున్నాను. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత. కనుక మన జీవితంలో కూడా మన ప్రాచీన స్వభావం పైన విజయాన్ని సాధించడానికి ఇది మానవుని యొక్క శక్తి, మానవుని యొక్క బలం కాదు, కానీ దేవుని ఆత్మ సహాయము ద్వారా మాత్రమే మనము దీనిని జయించగలము, దీనిని మనము ఓడించి ఆ గొప్ప నవీన స్వభావాన్ని మనము కలిగి క్రీస్తునందు దేవుడు మనకు వాగ్దానం చేసిన నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన
అప్పగించిన గొప్ప పని అయి ఉన్నది. ఈ గొప్ప పనిలో మనము దేవుని యొక్క పనివారముగా ఇలాగ మనము కొనసాగవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఇంతవరకు విన్న ఈ యొక్క పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రక్షించబడిన ఒక వ్యక్తి తన జీవితంలో విశ్వాసిగా కొనసాగుతున్నప్పుడు రెండిటి మధ్య అతడు పోరాటాన్ని చేస్తూ ఉంటాడు. ఒకటి పాత స్వభావము, రెండు క్రొత్త స్వభావము. ఈ రెండిట్లో పాత స్వభావాన్ని సమూలముగా చంపివేసి క్రొత్త స్వభావాన్ని ధరించుకొని, పాత స్వభావాన్ని ఓడించి క్రొత్త ఆ స్వభావంతో విజయాన్ని సాధించడానికి మనం ఈరోజు చెప్పుకున్న విషయాలన్నిటినీ కూడా మనం అనుసరించడం ద్వారా మనం విజయాన్ని పొంది పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులముగా మనం మార్చబడతామని. అలాగ ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ పోరాటంలో, అంటే పాత స్వభావాన్ని సమూలముగా ఓడించి నవీన స్వభావాన్ని ధరించే వారంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.